శాంతానంద్ పురోహిత్ గారు ఉన్నారు. వీరు శక్తిపీఠం వ్యవస్థాపకులు. నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తోందా స్వామి? శాంతానంద్ గారు వినిపిస్తోందా? శ్రీమాత్రేనమండి. నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు ఒకవైపు అంటే ఆలయానికి సంబంధించి, ఆలయ భూములకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా పక్కన కబ్జాకు గురవడం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్కు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రావడం, ఒకవైపు కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోతుండడం, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ముఖ్యంగా ఆలయాలకి ఎందుకు ఈ పరిస్థితి అన్న దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? శ్రీమాత్రేనమా అండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఉన్నటువంటి పాత బస్తీలో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము ఏదైతే కొందరు అధర్మీయుల యొక్క కబ్జాలోకి వెళ్ళిపోయిందో, ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయము. తప్పకుండా దీనిని ప్రతి హిందువు, ప్రతి సనాతనుడు, ప్రతి ఆధ్యాత్మిక సంస్థ తప్పకుండా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవాలయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉన్నది. మన ప్రాంతాలలో మన గుళ్లకు కూడా రక్షణ కరువు